నమస్కారం. మన జీవితాన్ని మార్చేగల ఒక పవర్ఫుల్ మెంటల్ ప్రిన్సిపల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదేదో థీరీ కాదు, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఇది గనక మనకర్థమైతే మన ఆలోచనా విధానమే మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క మానసిక మార్పు మన రియాలిటీని మార్చేయగలదా? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది. అసలు ఈ ఆలోచన వెనుక ఉన్న ఆ శక్తివంతమైన సూత్రం ఏంటో చూద్దాం రండి. ఆ కీలక సూత్రమే ఇది, మానసిక అంగీకారం. ఇంగ్లీష్లో దీన్ని మెంటల్ యాక్సెప్టెన్స్ అంటారు. మనం ముందు చూడబోయే ప్రతి కథకు, ప్రతి అద్భుతానికి ఇదే పునాది. సో, మానసిక అంగీకారం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనసులో ఒక విషయాన్ని ఇది నిజం, ఇది నాది అని పూర్తిగా బలంగా నమ్మేయడమన్నమాట. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్కు వెళ్తామో అప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి తన పని మొదలుపెడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. ముందుగా మనలో ఉన్న ఈ శక్తి మన శరీరాన్ని ఎలా నయం చేయగలదో కొన్ని నిజజీవిత ఉదాహరణల ద్వారా చూద్దాం. ఒక వ్యక్తి కథతో దీన్ని మొదలుపెడదాం. ఆయనకి కంటికి సంబంధించిన ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్లేమో ఖచ్చితంగా ఒక డెలికేట్ ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. కాని ఆయన ఒక డిఫరెంట్ దారిని ఎంచుకున్నారు. ఆయనేం చేశారంటే, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాల పాటు తన కళ్ళు బాగుపడిపోయాయని అనుకోలేదు. దానికి బదులుగా తన కళ్ళు పూర్తిగా నయమయ్యాక డాక్టర్ తనతో ఎలా మాట్లాడతాడో, ఎలా రియాక్ట్ అవుతాడో ఊహించుకోవడం మొదలుపెట్టారు. కేవలం 3 వారాల తర్వాత ఆయన డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్లారు. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ షాక్ అయ్యారు. ఆయన నోటినుంచి అప్రయత్నంగా వచ్చిన మాటలివే, ఇదొక అద్భుతం. ఆయన కళ్ళు పూర్తిగా నయమయ్యాయి. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? అసలిది ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న లాజిక్ని ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం. ఒక వాచ్మేకర్ ఒక గడియారాన్ని తయారుచేస్తాడు అనుకుందాం. ఒకవేళ ఆ గడియారం పాడైతే దాన్ని ఎలా బాగు చెయ్యాలో ప్రపంచంలో అందరికన్నా బాగా ఆ వాచ్మేకర్కే తెలుస్తుంది. కరెక్టే కదా? ఎందుకంటే దాన్ని సృష్టించింది ఆయనే. సరిగ్గా అలాగే మన శరీరాన్ని నిర్మించింది, దాన్ని నడిపిస్తున్నది మన సబ్కాన్షియస్ మైండ్. సో దాన్ని ఎలా బాగు చెయ్యాలో కూడా ఖచ్చితంగా తెలుసు. ఈ బస్ డ్రైవర్ ఉదాహరణతో ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మన సబ్కాన్షియస్ మైండ్ని ఒక బస్ డ్రైవర్లా ఊహించుకోండి. తన పని ఏంటి? మన శరీరాన్ని హీల్ చేయడం. కాని అదే బస్లో ప్రయాణికుల్లా మన నెగటివ్ ఆలోచనలు, భయాలు, సందేహాలు కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? డ్రైవర్ని డిస్టర్బ్ చేస్తూ పని చేయకుండా అడ్డుకుంటాయి. సో మనము చేయాల్సింది ఆ నెగటివ్ ప్యాసింజర్లను అదుపులో పెట్టడమే. ఆ అడ్డంకులు తొలగిస్తే చాలు, డ్రైవర్ తన పని తాను ప్రశాంతంగా చేసుకునిపోతాడు. ఓకే, శరీరాన్ని నయం చేయడం గురించి చూశాం. మరి ఇదే మానసిక అంగీకారం సూత్రంతో భౌతిక వస్తువులను పొందడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఆ కథలు ఇప్పుడు చూద్దాం. నీనా అనే ఒక కాలేజ్ స్టూడెంట్ కథ ఇది. ఒకరోజు ఆమె ఒక షాప్ విండోలో ఒక చాలా అందమైన, ఖరీదైన బ్యాగ్ని చూసింది. చూడగానే చాలా నచ్చింది. కాని తన దగ్గర అంత డబ్బు లేదు. కాని వెంటనే ఆమెకు ఈ మానసిక అంగీకారం అనే సూత్రం గుర్తొచ్చింది. తన దగ్గర డబ్బు లేదు అనే నెగటివ్ ఆలోచనను పక్కనపెట్టి మనసులో ఇలా అనుకుంది, ఈ బ్యాగ్ నాదే, ఇది అమ్మకానికే ఉంది, దీన్ని నేను మానసికంగా నా సొంతం చేసుకుంటున్నాను. అంతే. నమ్మలేని విషయం ఏంటంటే, సరిగ్గా మరుసటి రోజు క్రిస్మస్ పండగ. ఆమె కాబోయే భర్త ఆమెకి గిఫ్ట్గా అదే బ్యాగ్ని కొనిచ్చాడు. ఆమె దాన్ని మనసులో అంగీకరించిన 24 గంటల్లోనే అది ఆమె చేతికి వచ్చింది. ఇది మార్గరెట్ కథ. ఈవిడకు ఒక కాడిలాక్ కారు కావాలనిపించింది. మొదటి వారం ఆ కారు తనదే అని మానసికంగా యాక్సెప్ట్ చేసింది. రెండో వారం మొత్తం ప్రతిరోజు ఆ కారు నడుపుతున్నట్టు, షోరూంకి వెళ్ళినట్టు ఫీల్ అయింది. ఆ ఫీలింగ్ని మనసులో బలంగా నాటుకునేలా చేసింది. చివరికేమైంది? 2 వారాల తర్వాత చనిపోయిన తన దూరపు మామయ్య ఒకరు తన కాడిలాక్ కారుని ఆమెకు రాసిచ్చినట్టు తెలిసింది. ఊహించని విధంగా ఆమె కోరిక నెరవేరింది. కేవలం వస్తువులు మాత్రమే కాదు, మన సబ్కాన్షియస్ మైండ్ మనకు సరైన దారిని కూడా చూపగలదు, మనకు మార్గదర్శకత్వం చేయగలదు. ఉదాహరణకి ఫేమస్ రైటర్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ని తీసుకుందాం. ఆయనకు డబ్బు అవసరమైనప్పుడు నిద్రపోయే ముందు తన సబ్కాన్షియస్ మైండ్ని అడిగేవారట, నాకు డబ్బు తెచ్చిపెట్టే ఒక మంచి కథ కావాలి అని. తెల్లారేసరికి ఆయన మైండ్లో ఒక అద్భుతమైన కథ రెడీగా ఉండేది. చూడండి,
మన సబ్కాన్షియస్ మనతో చాలా రకాలుగా మాట్లాడుతోంది. కొన్నిసార్లు కలల రూపంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఇంకొన్నిసార్లు ఒక బలమైన ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ రూపంలో మనకు సలహా ఇస్తుంది. లేదా స్టీవెన్సన్కి లాగా రాత్రికి రాత్రే మన సమస్యలకు పరిష్కారాలను కూడా అందిస్తోంది. ఇవన్నీ మన అంతర్గత మార్గదర్శకాలే. సో ఇప్పటిదాకా మనం చూసిన కథలన్నింటిలో అది కళ్ళు నయం చేసుకోవడమైనా, కారు కొనడమైనా, లేదా సరైన దారిని తెలుసుకోవడమైనా టెక్నిక్స్ వేరుగా ఉండొచ్చు, కానీ అన్నింటి వెనక ఉన్న మూలసూత్రం మాత్రం ఒక్కటే: మానసిక అంగీకారం. ఇప్పుడు ఈ శక్తివంతమైన సూత్రం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ శక్తిని ఉపయోగించి మొదట ఏ కోరికను నిజం చేసుకోవాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి.